లాస్ట్ వీడియోలో అవ్వ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దామని చెప్పి పెట్టేశాను కదా. ఏం లేదండి, తనని అవ్వని ఎందుకు అంటారు, అత్త మామలు కదా అని చాలామంది క్వశ్చన్ అయితే అడిగారు. షార్ట్స్ వీడియోలో చూపించినప్పుడు తను నాకు అమ్మమ్మే అవుతారు. ఎలా అంటే మా అమ్మకి చిన్న ఆయన కొడుకే మా ఆయన అనమాట. అందుకోసం తాత అవ్వే అవుతారు. నాకైతే అవ్వ అని పిలవడం పెద్దగా ఇష్టం లేదు. అమ్మ తర్వాత అమ్మని నేనైతే అనుకున్నాను, అమ్మనే పిలిచేస్తాను కూడా. ఇక ఊరికి వెళ్ళామనుకో అందరూ ఉడ్డగా వెళ్ళినప్పుడు మాత్రమే మేము వంట చేసుకుంటాము, లేదా ఇలా సపరేట్గా వెళ్ళామనుకో తనే చేసి పెట్టేస్తుంది. ఎప్పుడైనా హెల్త్ బాగాలేదు అని అనిపించినప్పుడు మేము చేస్తామన్నమాట. పెద్దగా మాకేం పని అయితే చెప్పరు వాళ్ళు. తన వల్ల అయినంత వరకు తనే చేసుకుంటుంది. ఇక ఈ వీడియోలో అయితే తాతనైతే చూపించలేదు. వాళ్ళకి ఇలాంటి కెమెరా వీడియోస్ అవి కొంచెం పెద్దగా నచ్చవు, అందుకోసమే తాతనైతే చూపించలేదు. ఎప్పుడైనా దొంగతనంగా తీసి చూపించేస్తాలేండి మా తాతని కూడా. ఇక అవ్వ తాత అయితే ఊర్లోనే ఉండిపోతారు. ఇక ఊరికి వచ్చామనుకో రెండిండ్లు మేనేజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇటు అత్తగారిని మేనేజ్ చేయాలి, ఇటు అమ్మగారిని మేనేజ్ చేయాలన్నమాట. రెండిండ్ల కాడ ఉండాల్సి వస్తుంది, ఒకే ఊరు కాబట్టి. ఇక ఇదైతే ఉగాది రోజున వీడియో అన్నమాట. పిల్లలిద్దరికీ తలంటుతుంది అమ్మ. ఇలా మాకు మా నాన్న చేసేవారు. నేను చాలా షార్ట్స్లోనూ చెప్పేశాను, లాంగ్ వీడియోలోనూ చెప్పేశాను. నాన్న చేసేవారు మాకు, మేము చిన్నపిల్లలుగా, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు కదా, అలా ఉండేటప్పుడు నాన్న మాకు ప్రతి పండక్కి ఇలా తలంటి ఒళ్ళంతా అంటి ఆ తర్వాత తలస్నానం చేయించేవారు. ఇలా అమ్మ చేస్తుంటే నాకు నాన్నే గుర్తుకొచ్చారు. నాన్న చేసేవారు కదా మనకి అనేలాగా గుర్తుకొచ్చారు. పిల్లలిద్దరికీ తలంటేసి కాసేపు ఉంచిన తర్వాత స్నానం అయితే చేయించేశారు. ఇక మేమైతే వెట్టిగానే ఉన్నాం కదా, పండగ రోజు ఇల్లు తుడుద్దామని చెప్పి ఇల్లు తుడుస్తున్నాను. ఇల్లు తోసేసి ఇల్లు తుడుస్తున్నాను అనమాట. అమ్మ అయితే కిచెన్ కాడ కౌంటర్ టాపు, గ్యాస్ స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసుకుని పాత్రలు ఉండేవన్నీ క్లీన్ చేసి పెట్టేశారు. ఆ తర్వాత టిఫిన్ కూడా చేసేసారు. నేనైతే వెళ్ళిన 2 రోజులు రెస్ట్ తీసుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ అమ్మకి హెల్ప్ చేయడానికి స్టార్ట్ అయిపోతాను. మనమన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 2 రోజులు లేదా ఒక రోజన్నా రెస్ట్ తీసుకుంటాము. కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ అయితే రెస్ట్ తీసుకున్నట్లయితే నేనైతే చూడనే లేదు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకునేంత సీన్ అయితే వాళ్ళకి లేదు పాపం. ఆ కాలంలో ఎలా ఉండేవారో ఇక చెప్పాల్సిన అవసరం లేదు కదా. పాపం చాలా కష్టాలు పడిపోయారు. ఇక వచ్చినప్పుడైనా మన వల్ల అయినంత పని మనం చేసామనుకో వాళ్ళకి కొంచెమో కొంచెమో రెస్ట్ అయితే దొరుకుతుందని చెప్పి అమ్మతో పాటు పని అయితే చేసుకుంటాము. ఇక టిఫిన్ తినేసి ఉగాది కదా, ఎప్పుడు మా మొహాలే చూసి చూసి మీకు బోర్ కొట్టేసి ఉంటుంది. సరే మా ఊరు గుడినైతే మీకు చూపిద్దామని అయితే కొండకైతే బయలుదేరేసాము. ఈ వీడియోలో ఇంకొక అబ్బాయి కనపడ్డాడు కదా, అది మా చిన్నమ్మ కొడుకు అన్నమాట. అంటే అమ్మతో కూడా పుట్టిన చిన్నమ్మ అన్నమాట. చిన్నమ్మ కొడుకు వచ్చాడు. అంటే ఒకే బైక్లో సాలం అని చెప్పి 2 బైకులు తీసుకుని అయితే వెళ్ళాము. ఇక్కడ మెట్లు కనబడుతుంది కదా, ఒక్కొక్క మెట్టు పైన పేర్లు రాసుంటారనమాట. అంటే ఆ కాలంలో మెట్లు కూడా లేవు, అలానే మట్టి రోడ్డు ఉండేవి. ఆ తర్వాత ఊర్లో అందరూ కలుసుకుని ఇలా మెట్లయితే తయారు చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క బండరాయిని అయితే తీసిచ్చారనమాట. వాళ్ళ పేర్లు అందులో చెక్కి ఆ బండరాయి పైన ఉంటుంది. కింద మెట్ల పై నుంచి పై మెట్ల వరకు ఒక్కొక్క పేరుని చదువుకుంటూ వెళ్తాను నేనైతే. అందులో మా అవ్వ తాత పేరు కూడా ఉంటుందన్నమాట. మా అవ్వ తాత పేరు కాడ మాత్రం కాసేపు కూర్చుండి వెళ్తాను. వాళ్ళు ఎంత ఆశగా తీసిచ్చుంటారో కదా, ఏమున్నా మన అవ్వ తాత తీసిచ్చిన బండరాయి ఇవి అని చెప్పేసి అక్కడ కాసేపు కూర్చుని ఆ తర్వాత వస్తానన్నమాట. మెట్లకి వచ్చే వాళ్ళం. ఈ మధ్య ఆ రోడ్ అయితే వేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ హనుమాన్ టెంపుల్ని ఓపెన్ చేయడానికి మా ఊరికి చిరంజీవి గారు వచ్చారు. ఎంత గ్రేట్ కదా, అంత దూరం నుంచి ఈ గుడిని తెరవడానికైతే వాళ్ళు వచ్చారు. కానీ నేనే మిస్ అయిపోయాను, చిరంజీవి గారిని అయితే చూడలేకపోయాను. అప్పుడు ఊర్లో అయితే లేదు, చదువుకోవడానికైతే నేను చెన్నైలో ఉండిపోయాను. సో మా ఊరికి చిరంజీవి గారు వచ్చినా మేము చూడలేకపోయాము. కానీ మా ఫ్రెండ్ మాత్రం చెన్నై నుంచి వచ్చింది చిరంజీవి గారిని చూడాలి, మన ఊరికి వస్తే ఎలా చూడకుండా ఉంటామని చెప్పి చెన్నై నుంచి వచ్చిందన్నమాట. అదైతే చూసింది, మేమైతే చూడలేకపోయాము. ఇక కొండకైతే వచ్చేసాము. ఈ బండరాయి కనబడుతుంది కదా, లోపల ఒక షేప్ లాగా, దీనికైతే ఒక కథలే చెప్పేవారు. అది నిజమా అబద్ధం అయితే నాకు తెలీదు. అప్పుడు కొండకి పుల్లలు ఏరుకోవడానికో, ఆవులు మేపడానికో, మేకలు మేపడానికో వచ్చేవారు కదా. మంచి మధ్యాహ్నం టైంలో, అంటే ఇక్కడ పెద్ద గుంటలాగా ఉండేవి, నీళ్లు పోతూ ఉండేవి. ఆ టైంలో పసుపు వాసన గమ్మని వచ్చేవంట. ఏమిటా అని వెళ్ళి చూస్తే ఎప్పుడు ఆ రాయి మాత్రం పసుపు రాసే ఉంటుందంట. అప్పుడే ఎవరో స్నానం చేసుకుని వెళ్ళినట్టు పసుపు ఎప్పుడు అప్పుడే బండరాయికి రుద్ది రాసుకుని వెళ్తాం కదా, ఆ స్మెల్ వచ్చినట్టు
ఉండేవంట. అది దేవతలు వస్తారు అని చెప్పేవారు. ఇక్కడ ఒక షేప్ కనబడుతుంది కదా, ఇవి కాదు, ఫుల్గా ఒక షేప్ అయితే కనబడుతుంది కదా, ఇదైతే వెంకటేశ్వర స్వామి పాదాలు. మన కొండపైన కాలు మోపారు, కానీ ఇలా దిగబడటంతో తిరుపతి కొండకైతే వెళ్ళిపోయారని కూడా చెప్పేవారు. మాకైతే తెలియదు, కానీ చిన్నప్పుడు చాలా ఇలాంటి కథలు అయితే నమ్మేవాళ్ళము. ఇది నిజమా అబద్ధం అని అయితే అడిగితే మాత్రం శుద్ధంగా నాకైతే తెలియదు అది నిజమా అబద్ధం అని. కానీ ఇప్పటికి కూడా కొండకి వెళ్ళామనుకో, వెంకటేశ్వర స్వామి పాదాలు ఎక్కడా అని దాన్ని చూసుకుని ఆ తర్వాత గుడిలోకి అయితే ఎంటర్ అవుతాము. అది మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా, అది నిజమైనా అబద్ధమైనా అది అలా ఫిక్స్ అయిపోయిందన్నమాట మైండ్. కానీ దేవుడు వచ్చాడా, అలా కాలు పెట్టి అలా దిగబడిందా బండరాయి, ఇదంతా అయితే నాకు తెలియదు. నిజంగా చెప్పేవారు అది నిజమే. పసుపు మాత్రం డైలీ స్మెల్ వచ్చేదంట, అలా పచ్చగా ఎప్పుడు ఆ బండరాయి మాత్రం ఎప్పుడు పచ్చగానే ఉండేవంట అలా అని చెప్పేవారు. అది కూడా ఎంతవరకు నిజమా అని నాకైతే తెలీదు. ఇక గుడి లోపలికైతే వచ్చేసాము. ఎన్ని గుడిలు తిరిగినా, ఎన్ని చోట్ల తిరిగినా కూడా మన ఊరు గుడి అంటే అదొక తెలియని సంతోషం కదా. మన ఊరు గుడి అని లోపలే సంతోషంగా ఉంటుంది. అది చిన్న గుడి అయినా కూడా అది మన ఊరు గుడి అన్నమాట. ఎన్ని చోట్ల అంటే శివరాత్రి టైంలో ఎన్ని చోట్ల మనం చూసుంటామో, శివుడి గుడికి వెళ్ళుంటాము. అయినా మన ఊరు గుడి ఫోటో వచ్చిందనుకో, అదొక చెప్పలేని సంతోషం. మనకే తెలియకుండా మన మొహంలో అలా నవ్వు వచ్చేస్తుంది అనమాట. ఇది మన ఊరు గుడిలో ఎలా చేశారో చూడు, శివరాత్రి ఎంత బాగా జరిగిందో చూడు అని చెప్పలేని ఆనందం మన మొహం పైన అలా తెలిసిపోతుంది. మనకే తెలియకుండా నవ్వు వచ్చేస్తుంది. అది తెలియని నవ్వు లోపల నుంచి తన్నుకుని వచ్చేస్తుంది అన్నమాట. మనకే తెలియకుండా వచ్చేస్తుంది కదా. ఏమున్నా వాళ్ళ ఊరికి వెళ్ళి ఒక 4 రోజులు స్పెండ్ చేసామనుకో, ఆ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ అలా గుర్తుకొచ్చి పోతూ ఉంటుందన్నమాట. నాకైతే ఇలాంటివి చాలా ఇష్టము. గుడికైతే చాలా రేరు. ఇంట్లో పనులు చేసుకోవడము, ఊరికి వచ్చినా కూడా ఇంట్లో పనులు చేసుకోవడము, ఇక్కడ అక్కడ తిరగడము, ఇవే సరిపోతుంది. గుడికైతే అనుకోను. ఈసారి కాస్త ఫ్రీగానే ఉన్నాం కదా అని చెప్పేసి గుడికైతే వచ్చాము. ఇక ఇంకొకటి చెప్పాలండోయ్, మా ఊరి కొండ చుట్టూరును ఒక జాడ అయితే ఉంటుంది. ఒక లేయర్లో బ్లాక్ కలర్లో ఫుల్ కొండ చుట్టూ ఎక్కడ చూసినా ఒక లేయర్ అయితే ఉంటుంది. అది ఏంటి అనేసి మేము అడిగితే, ఆంజనేయ స్వామి తోకతో అలా తిరిగారంట మా కొండ చుట్టూ. అందుకనేసి ఆ జాడ అలానే ఉండిపోయిందని కూడా చెప్పేవారు. అదైతే ఈ మధ్య నేను చాలా రోజులైంది చూసి, కానీ చిన్నప్పుడు ఆవులు మేపడానికి మేము కూడా చాలాసార్లు కొండకైతే వెళ్ళాము. కానీ ఆవులు మేపడానికే కాదు, నేను చాలా తోక పనులు చేసేదాన్ని. ఇంట్లో చెప్పకుండా కొండకు వచ్చేయడము, ఫ్రెండ్స్తో పాటు వచ్చేస్తాను. అమ్మనైతే కొంచెం లెక్క చేయను, భయం అయితే ఉంది, కానీ ఊరు తిరగాలనే ఆశ కూడా ఉండేవి నాకు అప్పుడు. అందుకని అలా వచ్చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్తో పాటు, లేదా ఎవరితో అన్నా వచ్చేస్తాను, మా అన్నోళ్ళతో అన్నా. అలా ఎవరు ఊరు తిరుగుతున్నారో అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఊరు తిరుగుతున్నారో వాళ్ళతో పాటు నేను వచ్చేస్తానన్నమాట. నాకు అంత ఇష్టం ఊరు తిరగడం అంటే. కానీ ఇప్పుడు కట్టేసిన కోడల ఒకే చోటును పడున్నానమాట. కానీ ఊరు తిరగడం అంటే నాకు చాలా ఇష్టము, అందుకే తిరుగుతూ ఉంటాను. ఇక్కడికి వస్తే కూడా మా తమ్ముడిని అడుగుతూనే ఉంటాను, నీకు ఫ్రీగా ఉంటే ఎక్కడికైనా తీసుకువెళ్ళు అని చెప్పేసి. అక్కడైతే నాకు పెద్దగా చుట్టి చూడడానికి ఏమీ ఉండదు, కోట్లింగాల్లో తప్ప ఇక పెద్దగా చూడడానికైతే ఏమీ ఉండవు. ఎక్కడికి వెళ్ళాలన్నా మళ్ళీ ఆ అడవిలోనే చుట్టాలి, అందుకోసం పెద్దగా అక్కడైతే నేను తిరగను. ఇక్కడికి వస్తే తిరిగేకి చాలా ఉంటుంది, బట్ టైమే ఉండవు. మా తమ్ముడికి టైం ఉన్నప్పుడు తీసుకువెళ్తాడు, టైం లేనప్పుడు ఇక ఇంట్లోనే ఉంటామన్నమాట. ఇక ఆ తోక గురించి చెప్తూ ఉన్నాను కదా, అది ఆంజనేయ స్వామి తోక. కొండ చుట్టూ అలా తిరిగి వచ్చారు ఆంజనేయ స్వామి అని కూడా చెప్పేవారు. అది కూడా నిజమా కాదా అని నిజంగా తెలియదన్నమాట. ఇక గుళ్ళో దేవుళ్ళనంతా మొక్కేసి అలా కాసేపు కూర్చున్నామన్నమాట. కూర్చున్నప్పుడు ఒక చోటుకి వెళ్దామని చెప్పేసి ఇలా ఉల్టా పుల్టా చెప్పులు వేసుకుని బయలుదేరేసాము. ఎక్కడికి వెళ్ళాము, ఏమేం చూసాము, ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. నెక్స్ట్ వీడియోలో ఇలాంటి వాయిస్ ఓవర్ కాకుండా ఒరిజినల్ సౌండ్ ఇవ్వడానికే కాస్త ట్రై చేస్తాను. ఎందుకంటే అవి చూడండి, నెక్స్ట్ వీడియో మీకే అర్థమవుతుంది. కానీ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీకోసమే అంటే మీకు చూపిద్దామని చెప్పేసి మేము అంత దూరం అయితే వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాం ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూసి వీడియో ఎలా ఉన్నది అనేది కూడా తప్పకుండా కమెంట్లో తెలపాలి. ఇక ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కమెంట్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అని నాకు తెలవాలి కదా, అందుకే కమెంట్లో తెలపండి. ఇక వీడియో నచ్చితే ఏమో లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, పక్కనుండే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం,
ఇవన్నీ మర్చిపోకండి. వీలైనంత వరకు కాస్త షేర్ చేశారనుకో మన ఛానల్కి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా షేర్ బటన్ కూడా కాస్త యూస్ చేయండి అప్పుడప్పుడు. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా తప్పకుండా కమెంట్లో తెలిపారనుకో నా వల్ల అయితే అలాంటి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.